సో టాప్ 100 సోషల్ హీరోస్ అవార్డ్స్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వి ఆర్ట్స్ ద్వారా వసుధా ఫౌండేషన్ అండ్ దక్కన్ ఫైన్ కెమికల్స్ అండ్ ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ ఈ 3 సంస్థలు నిర్వి ఆర్ట్స్ ద్వారా ఈ టాప్ 100 హీరోస్కి దాదాపు 2,40,00,000 వరకు చెక్కుల ఫామ్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. దీన్ని గుర్తించడానికి ఎంతో శ్రమపడి పేపర్లు, యూట్యూబ్ ఛానల్స్ అన్నిటి ద్వారా గుర్తించి ఈ కార్యక్రమానికి వాళ్ళకి చెక్కులు అందించి వాళ్ళని ఫెలిసిటేట్ చేసి గౌరవించి వాళ్ళకి సముచిత సత్కారం చేయాలనే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇదే కాకుండా నిర్వి ఆర్ట్స్ టాప్ 100 సోషల్ హీరోసే కాకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ హెరిటేజ్. వీ హ్యావ్ 2 more programs. The other one is నిర్వి ఫోక్ ఆర్ట్స్ అవార్డ్స్. థర్డ్ వన్ ఈజ్ నిర్వి ఫిల్మ్ డెబ్యూ అవార్డ్స్. దీన్ని కూడా రాబోయేలో నిర్వహించి ఈ కార్యక్రమాలందరినీ కూడా విజయవంతం చేస్తామని నిర్వి ఆర్ట్స్ ద్వారా మీకు తెలియజేస్తాం. దీన్ని మనం ఇప్పుడు ఈ టాప్ 100 సోషల్ హీరోస్ని మార్చి 15 ఆదివారం 6 గంటలకి ఓం కన్వెన్షన్ నార్సింగి కోకాపేటలో జరగబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలని కోరుకుంటూ విజయవంతం చేయాలని కోరుకుంటూ నిర్వి ఆర్ట్స్ తరఫున కోరుకుంటాం. సో ముఖ్యంగా దీనికి మన హెడ్రో చైర్మన్ పార్థసారథి గారు, మన ఎక్స్ ఎండి ఆర్టీసీ ఎండి వాళ్ళు, తర్వాత 10 మంది ఐపీఎస్ ఆఫీసర్స్, ఒక 5-6 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, 2-3 ప్రముఖ జడ్జెస్, వీళ్ళంతా కూడా సొసైటీలో ఉన్నత వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వాళ్ళ చేతుల మీదగానే ప్రశంసా పత్రాలు, మెమంటో, చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. కార్యక్రమాన్ని గుర్తించడానికి మేము దాదాపు ఒక 1 yearగా పేపర్స్, ఎస్పెషలీ పేపర్స్, న్యూస్ ఛానల్స్, మీడియా పత్రికల్లో చూసుకుంటూ దాన్ని ఆన్లైన్ అండ్ ప్రింట్ బోత్లో దాదాపు ఒక 10 మంది టీము దాదాపు గత 3-4 monthsగా కూడా కృషి చేస్తే టాప్ 100 గుర్తించడానికి అంత టైం పట్టింది. సో నా పేరు శ్రీనివాస్ ప్రసాద్. నిర్వి ఆర్ట్స్ యాక్చువల్గా 1.5 year బ్యాక్ వి స్టార్టెడ్ యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ అండ్ వీ ఆల్రెడీ ఒక సినిమా తీసాము. సంతాన ప్రాప్తి చేస్తుంది సినిమా వచ్చింది విత్ అదర్ పార్ట్నర్స్. బట్ దానికి యాక్చువల్గా మెయిన్ మోటో నిర్వి ఆర్ట్స్ పెట్టడంలో ప్రొడక్షన్ వస్తుంది కాదు. ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ని కాపాడుకోవడానికి ఒక సంస్థ ఉండాలి. ఎందుకంటే మాకు ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీస్ అనేది వీఆర్ డూయింగ్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్, కానీ ఫోకస్గా మనం చేయాలి, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ని కాపాడాలి. కాబట్టి దానికోసం ఒక సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్వి ఆర్ట్స్ సంస్థ లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాము. దాని చైర్మన్ హరిప్రసాద్. ఫ్యూచర్లో కూడా ఇదేనండి, మేము అదే ఇప్పుడు ఆయన గారు చెప్పినట్టు ఫోక్ ఆర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్ ఇస్తామని. ముందు ఫోక్ ఆర్ట్స్ సంబంధించిన వాటికి ఇప్పుడు ఎవరైనా కొంతమంది కళాకారులు ఉంటారు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం ఒకటి, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కొన్ని పెట్టాలని, ప్లస్ ప్రతి ఏడు కూడా ఈ అవార్డు ఫంక్షన్లు అనేవి ఇయర్లో 3 సార్లు పెట్టాలని మా ఆలోచన. ఏది ఫోక్ ఆర్ట్స్ సంబంధించి, సినిమా అవార్డ్స్, డెబ్యూ అవార్డ్స్ గురించి, ఇట్లానే సోషల్ సర్వీస్ సంబంధించి పెట్టాలనేది, అవన్నీ నిర్వి ఆర్ట్స్ పేరు మీద జరగాలని మా యొక్క ప్రగాఢ సంకల్పం. ముందు ప్రధానంగా మేము చూసింది 2 తెలుగు రాష్ట్రాల్లో చూసాము, వాటి మీద ఫోకస్ చేస్తున్నాము. దాని తర్వాత డెఫినెట్గా, ఎందుకంటే మనకు ఒక పరిధి దాటిన తర్వాత దేశవ్యాప్తంగా వెళ్లాల్సి వస్తుంది, చూస్తాం కూడా తప్పనిసరిగా. ఎందుకంటే మేము రీసెంట్ మొదలెట్టాం కాబట్టి 1.5 year నుంచి ఫస్ట్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ అవర్ 2 తెలుగు స్టేట్స్.